వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బాబు పురంధరేశ్వరి మధ్యలో రోజా అని చెప్పి మనం ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది. రోజా ఈ మధ్యకాలంలో మొన్నటి ఎన్నికల్లో ఆవిడ నగరి నుంచి పోటీ చేసి ఓడిపోయినారు. గాలి భానుప్రకాష్ చేతిలో ఓడిపోయారు ఆవిడ. అంతేకాదు ఓడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఆమెకి పార్టీలోనే కాదు నగర్లో కూడా చోటు లేదని అనుకోవాలి. నగర్లో ఆమె సొంత పార్టీ నేతలే తిరుగుబాటు జెండా ఎగరేయడం కానీ, సో నగరిలో ఆమెకి ఒక సఫికేషన్ ఫీల్ అవుతున్న పరిస్థితి కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ చూసినట్లయితే నగర్లో రోజా ఓడిపోతే ఆమెకి ప్రత్యర్థిగా పిలువబడే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొన్న ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆయన కొడుకు మిథున్ రెడ్డి రాజంపేట నుంచి ఎంపీగా గెలవడం జరిగింది. అటువైపు చూస్తే పార్టీ ఓడిపోయింది. జగన్మోహన్ రెడ్డి అధికారానికి దూరమయ్యారు. పార్టీకి కనీసం వాయిస్ ఇచ్చేందుకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు తీర్పునిచ్చారు. ఇంకోవైపు చూసినట్లయితే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి తన సొంత పార్టీలోని రాజకీయ ప్రత్యర్థులు ఇద్దరు గెలుచున్నారు తాను ఓడిపోయినప్పటికీ. ఇంకోవైపు చూస్తే అటు జనసేన ఇటు టీడీపీ, రోజా ప్రధాన ప్రత్యర్థులను పిలువబడే జనసేన, టీడీపీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు సీఎంలు, డిప్యూటీ సీఎంలు కావడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో రోజాకి నిజంగానే నగరిలో ఓటమి దాకా ఒక ఎత్తు, ఓటమి తర్వాత మరో ఎత్తు అన్నట్టుగా నగరిలో చాలా సఫికేషన్ ఫీల్ అయింది ఆవిడ. అందుకే ఓడిపోయిన మరుసటి రోజే ఆమె పూర్తిగా నగరిని ఖాళీ చేసి చెన్నై వెళ్ళిపోవడం జరిగింది. చాలా రోజుల పాటు చెన్నైలోనే ఆమె ఉన్నారు భర్తతో కలిసి. నేను చెన్నైలో కూడా ఆమె ఎప్పుడు కూడా చెన్నై ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి కూడా విజయ్ పార్టీలోకి వెళ్తారు అన్న చర్చ చాలా రోజులు సాగింది. అయితే ఇదే సమయంలో చూసినట్లయితే రజనీ ఫ్యాన్స్ అక్కడ విజయ్ పార్టీని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడుకి మద్దతుగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి రజనీ ఏపీకి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేస్తూ రజనీకాంత్ మాట్లాడిన తీరు అటు వైసీపీ కూడా ఆయన ట్రోల్ చేసింది, చాలా ఘోరంగా మాట్లాడే ప్రయత్నం చేసింది. ఇక ఆయన దీనికి కౌంటర్ ఇస్తూ అర్థమైందా రాజా అంటూ కూడా ఏనుగులు వెళ్తుంటే కుక్కలు మురుగుతాయి అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో అదేవిధంగా రోజా కూడా రజనీకాంత్ని ట్రోల్ చేసే ప్రయత్నం చేసింది. రజనీకాంత్తో పోలిస్తే రోజా అటు సినిమాల్లో కూడా చాలా జూనియరే. అలాంటి రజనీకాంత్ని ట్రోల్ చేసే ప్రయత్నం చేయడంతో అటు రజనీ ఫ్యాన్స్ ఆమె మీద అప్పటి నుంచి కూడా భగ్గుమంటూనే ఉన్నారు. ఇక ఎప్పుడైతే వన్స్ ఆమె చెన్నైలో అడుగు పెడతాం విజయ పార్టీలోకి ఎంట్రీ ఇస్తారని వార్తలు వచ్చాయో అప్పటి నుంచి దాన్ని చాలా తీవ్రంగా కూడా వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది. విజయ పార్టీలోకి రోజా ఎలా వెళ్తారు అనే, చెన్నైలోకి ఎంట్రీ ఇవ్వము ఆమెకి రాజకీయ పార్టీలో అని చెప్పేసి. అది జరిగిన కొద్ది రోజులకే ఆమె స్థానికంగా లోకల్గా ఒక టెంపుల్కి వెళ్ళి ఉన్నారు. అక్కడ మున్సిపల్ శాఖ సిబ్బంది కొంతమంది ఆమెతో ఫోటో దిగడానికి వస్తే వాళ్ళని దూరంగా ఉండమన్నారు. అక్కడ కూడా మరోసారి ఆమె కెమెరాలు కూడా అడ్డంగా దొరికిపోయారు. మరోసారి ట్రోల్ అవడం జరిగింది. అధికారంలో ఉండి తాను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి తాను మంత్రిగా ఎమ్మెల్యేగా ఉంటే ఆమెకు అసలు అడ్డు ఆపు లేదన్నట్టుగా కూడా ఆమె వ్యవహరించారు. అనేక అంశాల్లో అటు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దాకా, ఇటు లోకేష్ దగ్గర నుంచి ఆయన భార్య బ్రాహ్మణి, ఆయన తల్లి భువనేశ్వరి దాకా అదే స్థాయిలో ఆమె కామెంట్ చేస్తూ ఎప్పుడు వార్తలోనే ఉన్నారు. తాను ఒక మహిళను అన్న మాటను మర్చిపోయి కూడా రోజా మాట్లాడటం జరిగింది. సో అదంతా మనకు తెలిసిందే. సో జనం కూడా అదే స్థాయిలో మ్యాండేట్ ఇచ్చారు, ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టారు రోజాని. ఈరోజు ఇక నగర్లో రోజాకి స్పేస్ ఉండదేమో అన్న చర్చ అయితే చాలా రోజులుగా జరుగుతూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి కూడా ఆమెని దాదాపు గత 3 నెలల కాలంగా ఎక్కడ పట్టించుకోలేదు. అయితే ఎప్పుడైతే లడ్డు వివాదం, ఒక్క రుషికొండ విషయంలో మాత్రం టూరిజం శాఖ మినిస్టర్గా ఉన్న రోజా వ్యవహారం మాత్రం అప్పుడు చర్చకు వచ్చింది. అనుమతులకి టూరిజం మినిస్టర్గా ఉండి కూడా రుషికొండలో ప్రకృతిని ధ్వంసం చేసేలాగా ఆమె జగన్మోహన్ రెడ్డి కోసం ప్యాలెస్లకు ఎలా అనుమతిస్తారంటూ కూడా చర్చ జరిగింది. ఏదైనా ఎంక్వైరీ వేసినా తాను అడ్డంగా ఇరుక్కుంటాను, జైలుకి వెళ్ళక తప్పని పరిస్థితుందనే ఉద్దేశంతోనే ఆ రోజు రోజా ఏదైతే ఆ విషయాల నుంచి తప్పించుకునేందుకే బయటకు వచ్చి మాట్లాడింది, అది ప్రభుత్వ భవనాలుగా వాడుకోండి అంటూ. ఇక ఏకంగా టీటీడీలో ఆమె విఐపీ దర్శనాలు అడ్డు పెట్టుకొని తనతో పాటు మందిని తీసుకొచ్చి అక్కడ దేవదేవుడు దర్శనం చేయించే ప్రయత్నం చేయడం కూడా చాలా సీరియస్ అవుతోంది. దాని మీద ఎంక్వైరీకి కూడా ప్రభుత్వం ఆదేశించబోతుంది. ఇలా 1-2 ఇష్యూల్లో తప్ప ఆ రోజే పెద్దగా మాట్లాడిన సందర్భం అయితే లేదు. అలాంటి రోజా లడ్డు వివాదంలో తాజాగా తెర మీదకి వచ్చున్నారు. రోజా ఎంట్రీ ఇచ్చినట్లయితే లడ్డు వివాదం ఏదో ఒకటి అరగంటగా మాట్లాడుతుంది, తన నోటికి అడ్డు ఆపు లేదన్న విధంగా. సో అసలు ఇష్యూ పక్కకి వెళ్తుంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఒక స్కెచ్ చేశారు. అది స్కెచ్ నిజమే. దానిలో భాగంగానే రోజా లాంటి వాళ్ళని, కొడాలి నాని, వంశీ లాంటి వాళ్ళని రంగంలోకి దించారు ఆయన. ఈ క్రమంలోనే రోజా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు 1000 కాల మండపం ఇష్యూని, అలిపిరి ఇష్యూని కంపేర్ చేశారు. ఇప్పుడు లడ్డు ఇష్యూతో కూడా అంతే ఆయన నాశనం అవుతారంటూ శపించారు. బట్ మధ్యలో 7 కొండలు 2 కొండలు అని చెప్పి వైఎస్ మాట్లాడి ఆ తర్వాత ఆయన పౌరాలగుట్టలో ఆయన హెలికాప్టర్ పడిపోయి మరణించిన విధానాన్ని కూడా ఆవిడ మర్చిపోయారు. ఆమెకు అవసరమైనంత వరకు మాత్రమే తీసుకొని మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా ఆవిడ అంతే ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వార్తల్లోకి ఎక్కుతూ ఉన్నారు ఏదో ఒక రూపంలో. అదే స్థాయిలో సోషల్ మీడియా రోజైనా ఒక ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంది. ఇలాంటి సమయంలో సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి. ఏదైతే ముఖ్యమంత్రి ముందుగానే ఆధారాలతో ముఖ్యమంత్రి మీడియా ముందుకు వస్తే బాగుండేది అనే ఒక సలహాతో పాటు ఏదైతే ఎంక్వైరీ ఓన్లీ ఏదైతే గుజరాత్ ల్యాబ్లోనే ఎందుకు మైసూర్ లాంటి చోట్ల కూడా ల్యాబ్లో టెస్టులు చేయించాల్సిందని కూడా అభిప్రాయపడింది. అలాంటి సందర్భాన్ని అదేదో వైసీపీ తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది. అయితే ముఖ్యమంత్రికి
ఏదైతే రాష్ట్రంలో జరిగిన ఇష్యూకి సంబంధించి మాట్లాడే అధికారం ఉంటుంది, ఒక రాజ్యాంగబద్ధంగా అత్యున్నత పోస్ట్ కాబట్టి అంటూ కూడా పురంధేశ్వర్ లాంటి వాళ్ళు స్పందించారు. యాక్చువల్గా ఇక్కడ చూసినట్లయితే పురంధేశ్వర్ లాంటి వాళ్ళు అనేక ఇష్యూల మీద ఆమె ఎన్నికల ముందు నుంచే స్పందిస్తూ వచ్చారు. గతంలో కన్నా లక్ష్మీనారాయణ, ఆ తర్వాత సోము వీర్రాజు బీజేపీకి ఏపీ శాఖ అధ్యక్షులుగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న డెసిషన్స్ మీద, జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల మీద అంతగా అగ్రెసివ్గా వెళ్ళిన సందర్భం లేదు. అసలు సోము వీర్రాజు అయితే టీడీపీ కారణంగా ఎమ్మెల్సీ తీసుకుని ఆయన కరుడు కట్టిన జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్తగా ఆయన బిహేవ్ చేస్తూ వచ్చారు. అందుకే ఈ ఎక్స్పెరిమెంట్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో అప్పటి నుంచి కూడా బీజేపీ అధిష్టానం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. తాము చేయించుకున్న ఇంటెలిజెన్స్ సర్వేలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం తథ్యమన్న అంచనాలతో బీజేపీ మరోసారి టీడీపీ పొత్తుల కోసం ఎదురు చూసింది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ వీటిని ఇనిషియేట్ చేశారు. ఇలాంటి వాతావరణంలో పురంధేశ్వర్ లాంటి వాళ్ళైతే ఈ వ్యవహారాలన్నింటినీ చక్కగా డీల్ చేయగలరు, ఒక ఎక్స్పీరియన్స్తో డీల్ చేయగలరనే ఆలోచనతోనే అప్పటికప్పుడు హడావిడిగా ఒక ఏడాది ముందు, ఎన్నికలకు దాదాపు ఒక 10 నెలల ముందు పురంధేశ్వర్ని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా పురంధేశ్వరి గత అధ్యక్షుల కంటే భిన్నంగా బీజేపీ కేంద్ర పెద్దలు ఏం కోరుకున్నారో అదే మాట్లాడుతూ వచ్చారు. ఆమె జగన్మోహన్ రెడ్డి లోపాలను ఎప్పటికప్పుడు మీడియా ముందు ఎత్తి చూపుతూ హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. ఈవెన్ లిక్కర్ మాఫియా వ్యవహారంలో, లిక్కర్ ఇష్యూస్లో కూడా, మద్యం పాలసీ విషయంలో కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ కేంద్ర పెద్దలను కూడా ఆమె కోరింది. ఆ స్థాయిలో ఆమె మీద ట్రోలింగ్ చేశారు వైసీపీ నేతలు. రోజా లాంటి వాళ్ళు ప్రతిరోజు పురంధేశ్వరిని టార్గెట్ చేస్తూ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరినీ కూడా కోఆర్డినేట్ చేసే ప్రయత్నం కానీ, దాని మూడు పార్టీలు కలిసి మొన్నటి ఎన్నికల్లో ఈరోజు కూటమి అధికారంలో ఉంది, విజయదుందుభి మోగించింది. ఇలాంటి సందర్భంలో పురంధేశ్వరి ఎంపీగా కూడా గెలుచున్నారు. ఇక ముగ్గురు కూడా పలు ఇష్యూల మీద అటు సీఎం, డిప్యూటీ సీఎం హోదాలో, ఇటు పార్టీ బీజేపీ చీఫ్ హోదాలో, కేంద్రానికి రిప్రజెంటేటివ్ హోదాలో రాష్ట్రం తరపున అనేక అంశాల మీద పురంధేశ్వరి ముగ్గురుతో కూర్చుంటున్నారు. ముగ్గురు అనేక ఇష్యూల మీద డిస్కషన్ చేస్తున్నారు, మాట్లాడుతూ వస్తున్నారు. దానిలో భాగంగానే తిరుమల లడ్డూకు సంబంధించి సుప్రీం చేసిన వ్యాఖ్యల మీద ఆమె స్పందించారు. చంద్రబాబు నాయుడు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు కాబట్టి ఆయన తిరుమల లడ్డు అనేది ఒక సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దాని మీద స్పందిస్తే తప్పేంటి, ఆ అధికారం ముఖ్యమంత్రికి ఉండదా అంటూ కూడా మాట్లాడితే మధ్యలో రోజా ఎంట్రీ ఇచ్చున్నారు. అసలు రోజాకి తిరుపతి గురించి కానీ, తిరుపతి లడ్డు గురించి కానీ అసలు మాట్లాడే అర్హత లేదు నిజానికి మనం చెప్పుకుందామంటే. ఎందుకంటే వందల మందిని ఆమె ఏదైతే విఐపీ ట్రీట్మెంట్ హోదాలో, విఐపీ దర్శనాల హోదాలో ఆమె తన వెంట తీసుకెళ్లిన తీరు, దాన్ని కూడా ఒక మార్కెటింగ్గా మార్చిన తీరు, అది తలుచుకుంటేనే చెప్పుకుంటేనే ఒక అసహ్యం. తిరుమలని ఒక ఏదైతే పూర్తి స్థాయిలో తన సొంత ఇష్యూలాగో, తన సొంత నగరిలాగో మార్చేసుకున్నారు తిరుపతి దర్శనాన్ని కూడా, దేవుడి దర్శనాన్ని. దానికి రిజల్టే, దానికి రెప్లికానే వీళ్ళ ఓటమి అనేది. దట్స్ ఇట్, అది వేరే విషయం. ఇక ఇప్పుడు చూసినట్లయితే అసలు తనకి ఎలాంటి సంబంధం లేని ఇష్యూలోకి ఆవిడ ఎంటర్ కావడం జరిగింది. పురంధేశ్వరిని ఉద్దేశించి చాలా డెరిగేటరీ కామెంట్స్ చేశారు ఆవిడ. ఏదైతే బావ కళ్ళల్లో ఆనందం కోసమే పురంధేశ్వరి ఇలా మాట్లాడుతున్నారంటూ కూడా రోజా కామెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించే చాలా సీరియస్గా సోషల్ మీడియా ఆమెను ఆడేసుకుంటుంది ఈ రోజున. రోజా అసలు యాక్చువల్గా నిజానికి కొన్ని రోజుల పాటు రోజా తన తప్పులకు ప్రాయశ్చిత్తంగా మౌనంగా ఉంటే చాలా బెటర్ అనుకుంటాను నేను. కొన్ని రోజుల పాటు మౌనంగా ఉంటే కనీసం రోజే చేసిన పాపాలను కొన్ని రోజులైనా జనం మర్చిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి రోజా లాంటి వాయిస్ కావాలని ఆయన అనుకుంటున్నట్టున్నారు. యాక్చువల్గా ఇలాంటి వాళ్ళ వాయిస్ వల్లే జగన్మోహన్ రెడ్డి మోర్ అండ్ మోర్ డ్యామేజ్ అయ్యారు మొన్నటి ఎన్నికల్లో. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ ఇష్యూని కూడా పక్కన పెట్టి ఈరోజు రోజా లాంటి వాళ్ళని ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తే ఆమె మళ్ళా ఏదైతే కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెట్టారన్న సామెత గుర్తొస్తోంది ఇక్కడ. మళ్ళీ ఆవిడ యథారాజా తథా ప్రజ అన్నట్టుగా ఈరోజు మాట్లాడుతున్న తీరు కానీ, జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేసేందుకు రోజా ఏదో చేయబోతే అదేదో అయిందన్నట్టుగా ఈరోజు దాని రిజల్ట్ కనిపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఈరోజు చంద్రబాబు నాయుడు, పురంధేశ్వరి మధ్య కామెంట్స్లో రోజా ఇరుక్కున్న తీరు కానీ, రోజా అసందర్భంగా చేసిన వ్యాఖ్యలు కానీ, బావ కళ్ళల్లో ఆనందం కోసం యాక్చువల్గా ఆ డైలాగ్ యాప్ట్ అయ్యేది వైఎస్ ఫ్యామిలీకే పరిటాల రవి మర్డర్ విషయంలో. కానీ అదే డైలాగ్ను వీళ్ళకి యాప్ట్ చేస్తూ కూడా రోజా మాట్లాడిన తీరు, అదేవిధంగా కొండా సురేఖ కామెంట్స్ మీద రోజా మాట్లాడుతున్న తీరు కూడా ఈరోజు సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురవుతోంది. అందుకే జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజుల పాటు ఇలాంటి రోజా లాంటి వాళ్ళని, రోజా లాంటి మహిళా నేతల్ని కొన్ని రోజులు సైలెంట్గా మన సలహా ఇస్తే బాగుంటుంది అనేది ఈవెన్ వైసీపీలో నేతలు కూడా మాట్లాడుకుంటున్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.